ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 4 సోమవారాల్లో శివునికి పూజలు నిర్వహించడం ఏళ్లనాటి సంప్రదాయం. ఈసారి అక్టోబర్ 27, నవంబర్ 3, నవంబర్ 10, నవంబర్ 17 4 సోమవారాలు రానున్నాయి. అయితే కార్తీక మాసం 4 సోమవారాల్లో శివయ్యకి ఎంతో ప్రీతి పాత్రమైన ప్రసాదాలు చేసి అర్పిస్తే 1000 జన్మల పుణ్యం కలుగుతుంది. మొదటి వారం పులిహోర. దీనికోసం వండిన అన్నం, చింతపండు గుజ్జు, పసుపు, నూనె, ఆవాలు, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, ఇంగువ, ఉప్పు అవసరం ఉంటుంది. వండిన అన్నంలో చింతపండు గుజ్జును కలపండి. తర్వాత అందులో ఆవాలు, కరివేపాకు, ఇతర సుగంధ ద్రవ్యాలతో చల్లబరచండి. నెయ్యి వేయండి. ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు. రెండో వారం అరటి పూల పొంగల్. ఈ పొంగల్ చేయడానికి అరటి పువ్వులు, పెసరపప్పు, బియ్యం, నెయ్యి, జీలకర్ర, మిరియాలు, ఉప్పు కావలసిన పదార్థాలు. అరటి పువ్వులు, పెసరపప్పును బియ్యంతో ఉడికించి నెయ్యి, జీలకర్ర, మిరియాలు వేసి బాగా కలుపుతూ ఉడికించాలి. అంతే, అరటి పూల పొంగల్ సిద్ధం అయిపోయినట్టే. మూడవ వారం ఆమ్లా రైస్. ఈ ప్రసాదం రెసిపీ చేయాలంటే వండిన అన్నం, ఆమ్లా అంటే ఇండియన్ గూస్బెర్రీ, ఆవాలు, కరివేపాకు, శనగపప్పు, ఉరద్ పప్పు, ఇంగువ, ఉప్పు, నెయ్యి తీసుకోవాలి. ముందుగా ఆవాలు, కరివేపాకు, పప్పులను టెంపర్ చేయండి. తర్వాత వీటిని అన్నం, సన్నగా తరిగిన ఆమ్లాతో కలపండి. చివరిగా నెయ్యి, ఉప్పు జోడించండి. నాలుగో వారం ఎల్లు సదం. ఇది తయారు చేయడానికి కావాల్సినవి: వండిన అన్నం, నువ్వులు, వేరుశనగలు, తురిమిన కొబ్బరి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, నెయ్యి, ఉప్పు. నువ్వులు, వేరుశనగలు, తురిమిన కొబ్బరిని పొడిగా వేయించుకోండి. వండిన అన్నం, టెంపర్ చేసిన సుగంధ ద్రవ్యాలు, నెయ్యితో కలపండి. అంతే, ఎల్లు సదం సిద్ధం అయినట్టే. ఈ ప్రసాదాలను శివయ్యకి భక్తితో అర్పించి సుఖశాంతులు పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానెల్ను సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్